మరో బ్రేకింగ్ చూద్దాం. ఒడిశాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా పోలీసుల ఎదుట 22 మంది అండర్ గ్రౌండ్ క్యాడర్లు లొంగిపోయారు. డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయి నేతతో పాటు 6 ఏరియా కమిటీ మెంబర్లు లొంగిపోయారు. భారీగా ఆయుధాలను పోలీసులకు మావోయిస్టులు అప్పగించారు. భారీగా పేడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన ప్రతి క్యాడర్ కు తాత్కాలిక సాయం కింద 25,000 చొప్పున పంపిణీ చేశారు. మా కరెస్పాండెంట్ రజనీకాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. రజనీకాంత్. శ్రీదేవి, మావోయిస్ట్ పార్టీకి ఇటు కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా భారీ ఎదురు దెబ్బ జరుగుతుందని చెప్పవచ్చు. ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన 22 మంది మావోయిస్టు అండర్ గ్రౌండ్ క్యాడర్లకు సంబంధించి కూడా 22 మంది కూడా డీజీపీ, ఒరిస్సా డీజీపీ ఎదుట కూడా పూర్తిగా ఈ రోజు లొంగిపోయిన ఘటన జరుగుతుంది. ఈ ఘటన సంబంధించి 22 మందిలో కూడా కీలకంగా డివిజన్ కమిటీ స్థాయి సంబంధించిన డివిజన్ కమిటీ స్థాయి సభ్యుడు ఒకరు, దాంతో పాటుగా 6 ఏరియా కమిటీ సభ్యులు, మిగతా వాళ్ళతో సాధారణ పార్టీ సభ్యులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కూడా ఇప్పటికే లొంగిపోయిన 22 మంది మావోయిస్టుల నుంచి కూడా 9 తుపాకులు స్వాధీనం చేసుకుని దీనిలో AK-47 హింసా రైఫిల్స్, SLR 303 రైఫిల్స్ తో సహా పోలీసులకు అప్పగించారు. 150 లైవ్ రౌండ్ లో సంబంధించిన గుండ్లను, దాంతో పాటుగా 20 కిలోల పేలుడు పదార్థాలతో పాటు 13 IED బాంబులను కూడా వాళ్ళకి అప్పగించి లొంగిపోయిన పరిస్థితి కనుక ఇప్పటికే 22 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయిన 22 మంది మావోయిస్టులలో కూడా ఒక 22 మందిపై కూడా 1.84 కోట్ల రివార్డు కూడా ఉన్నట్టు కూడా డీజీపీ గెలుస్తున్న పరిస్థితి. ఒక్కొక్క లొంగిపోయిన ప్రతి ఒక్క మావోయిస్టుకి సంబంధించిన మావోయిస్టుకి 25,000 ప్రోత్సాహక బహుమతి కూడా ఇచ్చినట్టు జరుగుతుంది. దాంతో పాటుగా వాళ్ళకి ఎవరైనా మావోయిస్టు లొంగిపోయిన వాళ్ళలో వివాహం కాని వాళ్ళు ఉంటే వివాహ ప్రోత్సాహం కింద కూడా 25,000 రూపాయలు, మరో 25,000 రూపాయలు కూడా ఇవ్వనట్లు కూడా ఒరిస్సా డీజీపీ చెప్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళ వల్ల ఎవరైనా కొంతమంది ఈ 10th, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉంటే మాత్రం స్కిల్స్ డెవలప్మెంట్ కింద మాత్రం వాళ్ళకి శిక్షణ ఇచ్చి నెలకు గరిష్టంగా వాళ్ళకి 10,000 రూపాయల స్టైపెండ్ ఇచ్చి మాత్రం 36 నెలల వరకు మాత్రానికి స్టైపెండ్ కూడా ఇస్తున్నట్టు కూడా ఒరిస్సా డీజీపీ కూడా ప్రత్యేకంగా తెలుసు. దాంతో పాటుగా PMKJVC అంత్యోదయ అన్న యోజన కింద కూడా ఉచిత రేషన్ తో పాటుగా ఇంటికి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఉచిత గృహ ప్రయోజనం పొందే విధంగా వాళ్ళకి 3,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ఇంటికి కట్టించేందుకు మాత్రానికి అందరికీ కూడా 22 మంది కూడా చేస్తున్నట్టు కూడా డీజీపీ చెప్తున్న పరిస్థితి. మరో పక్క ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కంచుకోట ఉన్న మావోయిస్ట్ పార్టీ కంచుకోట ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా వివిధ కేడర్లకు సంబంధించిన ఇటీవల కాలంలో కూడా తెలంగాణ వచ్చి మొన్న ఇటీవల కాలంలో 16 మంది కూడా లొంగిపోయిన కీలక నేతలు కూడా లొంగిపోయారు. మరోపాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటీవల వార్తలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో ఒక పక్క మావోయిస్టు పార్టీ కూడా పూర్తిగా అంతర్మదనంలో పడదని చెప్పొచ్చు. కేంద్ర పార్టీతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కేడర్ల పార్టీలు కూడా పూర్తిగా లొంగుబాటు వ్యవహారంపై కూడా మొత్తం సమాలోచనలు కూడా చేస్తున్నట్టు కూడా పూర్తి అవుతుంది. తాజాగా ఈ ఘటన కూడా మావోయిస్టు పార్టీకి తీరని లోటు అని కూడా చెప్పవచ్చు. ఈ ఒడిశాకు సంబంధించిన 22 మంది మావోయిస్టులు కూడా పూర్తిగా లొంగిపోవడం మావోయిస్టు పార్టీలో తీరని కలకలం కూడా సృష్టిందని చెప్పవచ్చు. ఒడిశా రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు, దాంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక సరిహద్దు ప్రాంతాలను, అటవీ ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ కేడర్లు కూడా వివిధ డివిజన్లకు సంబంధించిన వాళ్ళు, ఏరియా ప్రాంతాల కేడర్లు కూడా పూర్తిగా లొంగిపోవడానికి మాత్రం సంసిద్ధత కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో డీజీపీ, ఒరిస్సా డీజీపీ సమక్షంలో ఈ రోజు 22 మంది లొంగిపోవడం, వాళ్ళందరిపై ఉన్న రివార్డు 1.84 కోట్ల రివార్డును కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వటం, దాంతో పాటుగా వివిధ పథకాలు ప్రజలకు నేరుగా అందే పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంటి గృహ నిర్మాణం కోసం, దాంతో పాటుగా కొంతమందికి మ్యారేజ్ అంటే వివాహం కాని వాళ్ళకు కూడా 25,000 రూపాయలు, మరో 25,000 రూపాయలు ఇవ్వటం, తాత్కాలికంగా ప్రస్తుతం లొంగిపోయిన ప్రతి ఒక్క సభ్యుడికి రివార్డుతో పాటుగా మరొక 25,000 రూపాయలు కూడా ఇచ్చినట్టు కూడా డీజీపీ ఒరిస్సా రాష్ట్ర డీజీపీ కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్.